నమస్తే, నేను సిరి. 'పుష్ప 2' సో కలెక్షన్స్ పరంగా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు ఉన్న రికార్డ్స్ అన్నిటిని కూడా బ్రేక్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అయితే ఈ సినిమా ఇంతగానం ప్రేక్షకులలోకి వెళ్ళడానికి గల కారణాలేంటి? ఇంత హ్యూజ్ హిట్ అవ్వడానికి గల కారణాలేంటి? అంటే 3 సంవత్సరాలు తీసుకున్నారు ఈ సినిమా తీయడానికి సుకుమార్ గారు. మరి ఏది మైండ్లో పెట్టుకొని ఈ సినిమాని ఇంత బాగా డిజైన్ చేశారు? ఇది ఇంత హ్యూజ్ హిట్ అవ్వడానికి గల మెయిన్ కారణాలు ఏంటి అని చెప్పేసి చాలా వరకు అందరిలో ఉన్న ఒక క్వశ్చన్ అనమాట. సో మరి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మనకి ఆన్సర్ ఇవ్వడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే సిరి. సార్, పుష్ప 2 రిలీజ్ అయినప్పటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్. అసలు పుష్పనే అంత పెద్దది, అసలు ఏ కారణం వల్ల ఇంత పెద్ద హిట్ అయిపోయింది అని చెప్పేసి. అండ్ పుష్ప 2 వచ్చిన తర్వాత అయితే ఇప్పటివరకు ఉన్న సినిమాలు అన్ని రికార్డ్స్ని కూడా బ్రేక్ చేసుకుంటే అది పోయి ముందు కూర్చుంటుంది. సో అసలు ఈ పుష్ప 2 ఇంత పెద్ద హ్యూజ్ హిట్ అవ్వడానికి గల కారణాలు అసలు ఏంటి? అసలు మెయిన్ రీజన్ ఒక్కటి అంటే ఏం చెప్తారు సార్? ఒకే ఒకటి, మాస్లోకి దూసుకు వెళ్ళటమే, మాస్ పాకెట్స్లోకి. అది కూడా నార్త్లో ఉన్నటువంటి మాస్ పాకెట్స్. చాలా సినిమాలు ఈ మధ్యకాలంలో ఫెయిల్ అవటానికి కారణం కూడా ఎక్కువగా ఆ కథలన్నీ కూడా అర్బన్ సెంట్రిక్గా ఉండటం వల్లే. సో అంతా కూడా ఆడియన్స్ అందరూ కూడా అర్బన్ సెంట్రిక్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగిపోయింది వాళ్ళ చేతుల్లో, అందరి అరచేతుల్లోకి ఇప్పుడు ఫోన్లు అనేవి వచ్చాయి కాబట్టి ఓటీటీ అనేది కూడా వాళ్ళకి ఒక ఎంటర్టైన్మెంట్, పెద్ద ఎంటర్టైన్మెంట్ వనరుగా మారిపోయింది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు ఆ తరహా కథలు చూస్తూ ఉన్నారు. అర్బన్ సెంట్రిక్ కథలకే అలవాటు పడ్డారు అనే ఉద్దేశంతో సినిమా ఎక్కువ మంది కథకులు అందరూ కూడా, డైరెక్టర్స్ అందరూ కూడా ఆ తరహా సినిమాలు, అర్బన్ సెంట్రిక్ సినిమాలే, ఆ స్టోరీలే అల్లుతూ వస్తూ ఉన్నారు. సో అందువల్లే మల్టీప్లెక్స్లోనే ఎక్కువ సినిమాలు ఆడుతూ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్లో ఆ కలెక్షన్స్ రావట్లేదు అనే ఫిర్యాదు ఉంటూ ఉంది చాలా చోట్ల. అందుకని సింగిల్ స్క్రీన్స్ అనేవి మూతపట్టడానికి కూడా ఇదే కారణం. ఎందుకంటే ఆ సింగిల్ స్క్రీన్స్కి వెళ్ళే ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసే సినిమాలు ఈ మధ్యకాలంలో రాకపోవటం వల్లే అక్కడ థియేటర్లు మూతపడిపోతున్నాయి. మొత్తం కూడా మల్టీప్లెక్స్లు అయిపోతున్నాయి. అయిపోతే మల్టీప్లెక్స్లు అయిపోవాలి, లేదంటే కళ్యాణ మండపాలు అయిపోవాలి. కొంచెం ఏదన్నా కాస్త టౌన్లో ఉన్నవి అయితేనేమో షట్టర్స్ అయిపోతున్నాయి. సో ఇలా మొత్తానికి ఏదో ఒక ఆదాయం కావాలి కాబట్టి ఓనర్లకి వాళ్ళు ఏదో ఎవరికైనా ఇచ్చేసేయటమో. సో మొత్తానికి థియేటర్ అనేది మూతపడిపోతూ ఉంది. ఇలా మనకి ఎన్నో, ఇవాళ హైదరాబాద్లో చూసుకుంటే అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడిపోయాయి. నేను చూశాను ఈ 25 ఏళ్లలో అనేక థియేటర్లు పెద్ద పెద్ద సెంటర్లో, ఈవెన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్, అబిడ్స్, కోఠి ఇలాంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి థియేటర్లు ఏమైపోయాయో తెలీదు. నాకు తెలిసి ఒక లతా అనే థియేటర్ ఉండేది నాంపల్లి, అది లేదు. అబిడ్స్లో ప్యాలెస్ అనే థియేటర్లు ఉన్నాయి, అక్కడ నిజంగా మాల్స్ పడిపోయాయి. సూర్య థియేటర్లు మూతపడిపోయాయి. సూర్య 70mm, సూర్య 35mm అవి మూతపడిపోయాయి. అనేక థియేటర్లు, కోటిలో విక్రాంత్ థియేటర్ మూతపడిపోయింది, రేస్ కోర్స్ పక్కనే ఉండేది. సో ఇట్లా అనేక థియేటర్లు మూతపడిపోయాయి. కళ్ళ ముందే ఇన్నిటిని నేను చూస్తూ వచ్చాను. అలాగే కొన్ని మూతపడి మళ్ళీ పునఃప్రారంభం అని కూడా చూశాను. సెన్సేషన్ లాంటివి కూడా చూశాను. సో ఇన్ని గమనిస్తూ ఉన్నప్పుడు అంటే అవన్నీ కూడా మూతపడటానికి ఇవన్నీ కూడా వాటికి సెంట్రిక్ మాస్ పాకెట్స్ని అట్రాక్ట్ చేసే ఇవన్నీ కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కువ ఈ లేబరు వీళ్ళందరూ కూడా పని పాటలు చేసుకునే వాళ్ళే ఎక్కువగా వెళుతూ ఉంటారు. ఎందుకంటే అక్కడ టికెట్ రేట్లు అందుబాటులో ఉంటాయి కాస్త, అందుకని అక్కడికి వెళ్తారు. కానీ అక్కడికి వెళ్ళే సినిమాలు వాళ్ళు ఇష్టపడట్ల, అవి అర్బన్ సెంట్రిక్గా ఉండేటప్పుడు అర్థం కావట్లేదు వాళ్ళకి. అందుకని అవి అక్కడ ఆదరణ చూపలేకపోతున్నాయి, ఆదరణ పొందలేకపోతున్నాయి. సో అందువల్లే వాళ్ళందరూ కూడా అంటే మల్టీప్లెక్స్లో బాగా ఆడుతున్నాయి అవి. ఇవి చూసి అందరూ కూడా ఓకే, అక్కడ బాగా డబ్బులు వస్తున్నాయి కాబట్టి మనం ఆ తరహా అర్బనైజ్డ్ స్టోరీస్ని చేస్తే బెటర్ అని చెప్పి ఆ తరహాలను వెళ్తూ వచ్చారు. ఈ సంవత్సరం స్త్రీ 2, భూల్ భులయ్యా 3 అని 2 సినిమాలు వచ్చాయి హిందీలో. ఆ 2 సినిమాలు కూడా స్త్రీ 2 అయితే పెద్ద హీరోల సినిమాను కూడా నెట్టేసేసి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భూల్ భులయ్యా 3 వచ్చి సింఘం 3తో పోటీ పడింది. సింఘం పెద్ద హిట్ అనుకుంటే దానిని మించిన హిట్ అయింది భూల్ భులయ్యా 3. మళ్ళీ పైగా సింఘం 3లో
ఒక అజయ్ దేవగన్ ఒక్కడే కాదు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, రణబీర్ సింగ్ ఉన్నాడు, టైగర్ ష్రాఫ్ ఉన్నాడు, ఎంతమంది స్టార్లు ఉన్నారు, దీపికా పడుకొనే ఉంది. మరి ఇక్కడ భూల్భులయ్య 3లో చూసుకుంటే ఒక అతను కార్తీక్ ఆర్యన్ హీరో, అందులో విద్యా బాలను మాధురి దీక్షిత్, వాళ్ళు కూడా సీనియర్ యాక్టర్స్. మరి వీళ్ళని పెట్టుకొని ఆ సినిమా అంత పెద్ద హిట్ అంటే సింగం 3 దాన్ని కూడా దాటేసింది. అది ఎందుకు అంత పెద్ద హిట్ అయినాయి అంటే మాస్ పాకెట్స్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లో అవి విపరీతమైనటువంటి కలెక్షన్ తీసుకురావటమే అవి బ్లాక్ బస్టర్ అవడానికి కారణమయ్యాయి. సేమ్ ఇప్పుడు వాటి మాదిరిగానే వాటికి మించి ఈరోజు పుష్ప 2 ఆ మాస్ పాకెట్స్ అంటే పుష్ప 3 రావాలని నా ఉంది కాబట్టి పుష్ప 2 అనేది ఆ రేంజ్లో అంత పెద్ద విజయం సాధిస్తుందని చెప్పాలి. తను కూడా సుకుమార్ కూడా మాస్ పాకెట్స్ అంటే పుష్ప 1 సాధించిన విజయం ఏదైతే ఉందో అది ఎక్కువగా నార్త్లో ఉన్నటువంటి మనం ఇక్కడ బీసీసీ సెంటర్లు అంటాం కదా, అలాంటి చోట్ల మల్టీప్లెక్స్లు కాదు, అలాంటి చోట్ల బ్రహ్మాండంగా ఆడింది. అంటే ఎట్లా కనెక్ట్ అయ్యి ఉంటారు సార్? అంటే టోటల్గా ఎర్రచందనం ఇదంతా కూడా శేషాచలం అడవులు ఇవంతా కూడా మనకి తిరుపతి సైడ్, చిత్తూరు సైడ్. సో ఇట్లాంటి ఒక కంటెంట్ అక్కడ నార్త్కి వెళ్ళి అసలు వాళ్ళకి ఎట్లా అది అర్థమై ఉంటుంది, అసలు ఎట్లా దాన్ని ఓన్ చేసుకున్నారంటారు? ఇప్పుడు మనకి చంబల్ లోయలు ఇవన్నీ ఉండే కదా, సో డాకులు బందిపోట్లు వీళ్ళందరినీ కూడా వాళ్ళు ఆదరిస్తూ ఉంటారు. సో అలాంటి ఒక తరహా క్యారెక్టర్ ఇది. మీరు చూడు, ఇతనేమి సిటీలో పెరిగే ఆధునిక యువకుడు కాదు కదా, అత్యంత మొరటోడు, కిళ్ళీలు నవ్వులుతా, సో ఎవరిని లెక్క చేయని తనం. సో భార్య, నువ్వు ఎటు తిరిగి సీఎం దగ్గరికి వెళ్తూ ఉన్నావు కదా, నాకు ఒక ఫోటో నువ్వు తీసుకొని నాకు ఇస్తే నేను ఫ్రేమ్ కట్టించుకొని ఇంట్లో గోడకు పెట్టుకుంటా, అందరికీ చెప్పుకుంటా నా మొగుడు సీఎం తెలుసు అని చెప్పేసి చెప్పుకుంటా అని ఆ అన్న మాట వరుసగా ఎంటది తను. అలాంటిది అతను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అతను ఎదురు దెబ్బ తగులుతుంది ఆ సీఎం దగ్గర. అతను ఫోటో ఇవ్వడానికి నిరాకరిస్తాడు స్మగ్లర్ అని. దాంతో అంటే నేను ఒక పెళ్ళాం నన్ను ఒకటి అడిగింది, కనీసం అది కూడా చేయలేకపోయానే, ఒక ఫోటో కూడా తీసుకోలేకపోయాననే ఒక ఇగో అతను హర్ట్ అయింది. ఏం చేశాడు, రావు రమేష్తో ఒక ఫోటో దిగి చెప్పాడు, అక్కడే చెప్పాడు, రేపు పొద్దున నువ్వే ముఖ్యమంత్రి అవుతావు, సో నీ ఫోటో నేను పెట్టుకుంటాను ఇంట్లో, నా పెళ్ళాం అడిగింది, శ్రీవల్లి అడిగింది, సో నువ్వే నా గోడ మీద నాతో పాటు ఉండే ఫోటో నీదే అని చెప్పేసి అంటే రావు రమేష్ స్టన్ అయిపోతాడు. నిజంగా అది ఎట్లా సాధ్యం అని చెప్పి సాధ్యం చేసి చూపించాడు. ఇది వాళ్ళ యొక్క మాస్ ఆడియన్స్లో ఆ క్యారెక్టర్ని ఎక్కడికో తీసుకెళ్ళింది. సో వాళ్ళు దాన్ని బాగా అంటే కనెక్ట్ అయిపోయారు, ఆ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయిపోయి ఈరోజు ఆ స్థాయి ఆ విజయాన్ని సాధిస్తూ ఉన్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సో అందుకనే ఈరోజు ఈ సినిమా ఇంత విజయం సాధించడానికి ఇన్ని కోట్లు 4 రోజులలో 800 కోట్ల మార్కుని సాధించడానికి ప్రధానమైనటువంటి దన్నుగా అండగా నిలబడింది ఆ మాస్ పాకెట్సే. సో అందువల్లే ఈ స్థాయి విజయం దక్కింది అని చెప్పేసి మనం నిర్ద్వంద్వంగా చెప్పుకోవచ్చు. సో మాస్ ఆడియన్సే పుష్ప 2ని అందరం ఎత్తేస్తున్నారు. అది గ్రహించాడు కాబట్టే తను ఏదైతే మొదట పార్ట్ 2కి అనుకున్నాడో ఆ కథని, అసలు వేర్ ఈజ్ పుష్ప వేటలో పోలీసులు ఉన్నప్పుడు ఇతను అసలు అంతర్ధానమైపోతాడు, అతను వేటలో పోలీసులు ఉంటారని అతను ఏదైతే రాసుకున్నాడో ఆ కథని పార్ట్ 3కి పెట్టేసుకొని పార్ట్ 2 మొత్తం మార్చేసుకొని కేవలం ఆ మాస్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని కమర్షియల్ పార్ట్ బాయిలర్ అంటాం, అలా ఈ సినిమాని తీశాడు కాబట్టే అంటే మనం నేలా బెంచి ప్రేక్షకులు అంటాం సింగిల్ స్క్రీన్లో, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా తీశాడు. కానీ ఈ సినిమా ఇటు మల్టీప్లెక్స్లో కూడా కనెక్ట్ అవుతూ ఉంది, అటు మాస్ పాకెట్లో ఇంకా కనెక్ట్ అవుతూ ఉంది. అందుకని ఇంత పెద్ద విజయం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.